ఒకటి పాడ హృదయము పొంగెను యేసు ప్రభువా నీదు ఘననామము మేము ఒకటి పాడ హృదయము పొంగెను ప్రియుడా నీదు పాద సన్నిధి చేర నాలో నీదు ప్రేమాధికమాయనే ప్రియుడా నీదు పాద
బైబిల్ పల్లె పాడదాము. గ్రంథ వాగ్దానములన్నీ మనకి. గ్రంథ వాగ్దానములన్నీ నావే, ప్రతి అధ్యాయము వచనము తన దివ్య ప్రేమ వాగ్దానములు. గ్రంథ వాగ్దానములన్నీ నావే. Every promise in the book is mine. Every chapter, every verse, every line, all the blessings of His love divine. Every promise in the book is mine. ముందుగా మార్క్స్ వార్త 14వ అధ్యాయం. మార్క్స్ వార్త 14వ అధ్యాయం 22 నుంచి చూద్దాం 25 వరకు. మార్క్స్ వార్త 14వ అధ్యాయం 22, 23, 24, 25 చదువుదాం. మార్క్స్ చదువుదాం. వారు భోజనం చేయుచుండగా ఆయన ఒక రొట్టెను ఎత్తుకొని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అనెను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని పిచ్చికిచ్చెను. వారందరూ దానిని త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందించబడుతున్న నా రక్తము. నేను దేవుని రాజ్యంలో ద్రాక్షరసం కొత్తగా త్రాగుదను మరి ఇంకను అనేక విషయముగా చెప్పుచున్నాను. యెషయా గ్రంథము 26వ అధ్యాయం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం అందరికీ కలిసి చూద్దాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం అందరికీ కలిసి చదువుదాం. ఎవని మనసు నీ మీద ఆనుకున్నదో వారిని నీవు పూర్ణ శాంతి గల వారిగా కాపాడుతావు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఇక్కడ ఈ రెఫరెన్స్ బైబిల్ ఉన్నది చదువుతానండి. స్థిర మనసు గల వారు నీ మీద ఆనుకుందరు కనుక నీవు వారిని పూర్ణ శాంతి గల వారిని కాపాడు అని ప్రార్థన. సరే, ప్రార్థన చేస్తాను. ప్రేమ గల పరిశుద్ధులైన మా తండ్రి, సర్వాధికారి అయిన దేవ, ఘన నామం వహించినటువంటి దేవుడు, ఇహ పరములలో నీ నామము కొనియాడబడేటువంటి నామం, కీర్తించబడే నామం, పరిశుద్ధమైన నామం, నీతిగల నామం, న్యాయమైన నీ నామం బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. అయినా లోకంలో ఘనులకు గొప్ప వారికి లేనటువంటి గొప్ప ఆధిక్యత నైపుణులను మరి అపాత్రులను తృణీకరించబడిన వాడు, నీచుడైనటువంటి వాడు, ఎన్నికలైన వాడు, నన్ను నాయుడులకు కూడా మీరు కనికరం చూపించిన ఆయన నాయుడు గురించి లోపల అనేకుల చేత తృణీకరించబడినటువంటి వాడైనా మీరు నన్ను తృణీకరించక ప్రభావం ఉపేక్షించక నన్ను ఏర్పరచుకున్నందులకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దాని కొరకే మీరు ప్రభావం ఉపేక్షించబడ్డారు, తృణీకరించబడ్డారు, తులసివేయబడ్డారు, ముఖ వికారం చేయబడ్డారు, ప్రభావం అవమానపరచబడ్డారు, మరి తిండిపోతున్నారు, త్రాగుపోతున్నారు, దెయ్యాలు పట్టినోడు అన్నారు, రకరకాలుగా మిమ్మల్ని దూషించారు. అదే నేను దూషించబడవలసినటువంటి స్థానంలో మీరు నా కొరకై చెల్లించిన బలియాగం బట్టి స్తోత్రాలు. వారి ప్రభు మీ యొక్క శిలువ రక్తదానాన్ని కడిగి పవిత్రపరిచి నేను సేవించడానికి నన్ను ఏర్పరచుకొని నియమించినలకై స్తోత్రాలు. లోకంలో గనులకు గొప్పవారికి లేనటువంటి గొప్ప ఆధిక్యత యేసుక్రీస్తు ప్రభావ మీ రక్తం బట్టి నాకు కలిగించిన ఈ గొప్ప ఆధిక్యతకై మీకు స్తోత్రం చెల్లిస్తూ ఆరాధిస్తున్నాను. ప్రభావ మిమ్మల్ని తిరిగి త్రాగడానికి మీ మరణ భూస్థాపన పునరుద్ధారణ యొక్క ఆనవాలను ప్రభావి నా కొరకే కూడా మీరు సిద్ధపరచగలిగే స్తోత్రాలు. స్థిర మనసు కలిగి స్థిర బుద్ధి కలిగి మీరు జీవించడానికి, మిమ్మల్ని ఆనుకొని జీవించడానికి, మీ మీద ఆధారపడి జీవించడానికి ప్రభావం నన్ను కూడా నూతన పరచవలసిందిగా ప్రార్థిస్తున్నాను. రాగలిగిన వారందరూ పెట్టి స్తోత్రాలు, ఆరాధించగలిగిన వారందరూ పెట్టి స్తోత్రాలు. ఇంకెవరితో ఆరాధించలేకపోయినారు ఆటంకాలు తొలగించండి. ఇక రక్షణ పొందకపోతే రక్షణ పొందినట్టుగా, బాప్తిస్మలో సాక్షించినట్టుగా, ఆత్మ ముద్ర పొందినట్టుగా, ఆత్మ అభిషేకాన్ని పొందినట్టుగా ప్రతి హృదయాన్ని సిద్ధపరచండి. ప్రభావ మీరు మాటించి నెరవేర్చే దేవుడు కష్టమైన దీవించండి. వాక్య భాగం మా కొరకే దీవించండి. మా కొరకే నిబంధన రక్తము, మా కొరకే మీ శరీరాన్ని పిలిచి మరి రక్తంలో కాల్చిన దేవుడు కనుక మీ బలలో పాల్పొంది మీ రాజ్యంలో ఉన్నట్లుగా నిరీక్షణ గల వారికి జీవించినట్టుగా నన్ను నూతన పరచండి. వందనం చెల్లిస్తూ ఆరాధిస్తూ యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
ఆచరించినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. పస్కా అనగా మరి పాస్ ఓవర్ అంట. పాస్ ఓవర్ అంటే దాటిపోవుట, దొరలిపోవుట. పాస్ ఓవర్ దాటిపోవుట అని కదా అర్థము. మొట్టమొదటిగా నిర్గమకాండము 12వ అధ్యాయంలో 13వ వచనంలో 11, 12, 13 వచనాల్లో మరి మరణదూత దాటిపోవుట అనే దానికి గుర్తుగా అక్కడ పస్కా అనేటువంటి పండుగను ఏర్పరిచారు. ఐగుప్తు దేశంలో నుండి విడుదల పొందడానికి ముందు మీరు తెల్లవారితే వెళ్ళిపోతారన్నటువంటి రాత్రి వాళ్ళకు ఒక నియమాన్ని, నిబంధనను, వాళ్ళకు ఒక ఆజ్ఞను వాళ్ళకి ఇస్తూ వచ్చాడు మోషే ద్వారా. మరి మీరు గత వారంలో చెప్తూ వచ్చాను, ఆ ద్వార బంధకముల మీద ఆ పస్కా బలి పశువు యొక్క రక్తాన్ని పూసుకోమని. పాస్ ఓవర్ ఎందుకంటే ఆ రక్తం చూసి మరణదు దాటిపోతాడు కనుక దాన్ని పాస్ ఓవర్ అంటారు. దాటిపోవుట, దొరలిపోవుట. కనుక ఈ పస్కాను ఆచరించక మునుపు ప్రభు యేసుక్రీస్తు వారు శిష్యులతో మరి ఆ పస్కాను భుజించినట్టుగా మనం చూస్తాం. ప్రతి ఆదివారం మనం ధ్యానిస్తూనే ఉంటాం. మరి ప్రభు యేసుక్రీస్తు తాను అప్పగించబడిన రాత్రి ఒట్టెత్తుకున్నాడు, కృతజ్ఞతలు చెల్లించాడు, దాన్ని విడిచాడు, వారికి ఇచ్చాడు, తిన్నారు, త్రాగినాడు. విన్నారా? ఇది ఒక ఆనవాయితీ లేదా ఒక ఆచారం కాదు. మరి బలలో పాల్పొందే నేను ఆచార రీతిగా ఏదో గుడిపోతే దండం పెట్టుకోవచ్చు, కొబ్బరికాయ ఉండొచ్చు, ప్రసాదం పెడతారు వచ్చేటప్పుడు, అలాంటిది కాదు, ఆనవాయితీ కాదు మనకు. విడారా? ప్రభు బలైనటువంటిది ప్రభు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానం జ్ఞాపకం చేసుకోమని చెప్తూ వచ్చాడు. ఇది మీ పాప క్షమాపణ కొరకే చిందించబడుతున్న నిబంధన. మనతో ఒక కావనెంట్ చేశాడు. కావనెంట్ అంటే నిబంధన చేశాడు. ఆ నిబంధనను అనుసరించేటువంటి వారంగా మనం ఉండాలి. ఆ నిబంధనను అనుసరించడానికి అనేక సంవత్సరాలుగా, అనేక వారాలుగా మనం వింటూనే ఉన్నాం. ప్రతి వారంలో ఎన్నో మీటింగ్లు వింటున్నాం, వాక్యాలు వింటున్నాం. విని విడిచిపెడుతున్నామేమో, లేదా వినుట మాత్రమే కాకుండా వినుటాన్ని అనుసరించక జీవించే వారు ఉంటున్నామేమో. మనం పరీక్షించుకున్నప్పుడు అనేక విషయాలు మనం విని విడిచిపెట్టేటువంటి వారు అనే విషయాన్ని మన మీద నేరారోపణ చేయబడుతున్నాం. నేను వాక్యం రాబడింది. అందుకనే మరి యాకోబు హెచ్చరించాడు, భక్తులకు రాసింది అది. దేవుడు ఎరగని లోకస్తులకు కాదు, మీరు వినువారు మాత్రమే ఉండకుండా, మొదటి అధ్యాయము 19, 20, 22 వచనాలు రాబడింది. వినువారు మాత్రమే ఉండకుండా దాన్ని అనుసరించడానికి మీరు ప్రయత్నించమని చెప్తూ వచ్చాడు. కానీ పిల్లలు ఇదే మధ్యాహ్న కాల సమయంలో మరి అందుకనే యెషయా గ్రంథంలో చదువుతూ వచ్చాను. ఏమని చదివాము? స్థిర మనసు గల వారు, లేదా ఎవరి మనసు మీద ఆనుకున్నానో, మరి మన మనసు ఎవరి మీద ఆనుకున్నది, ఎలాంటి మనసు కలిగి ఉన్నాం? మరి ఇక్కడ స్థిర మనస్సు, స్థిరమైనటువంటి మనస్సు ఎవరైతే కలిగి ఉంటారో మరి వారిని పూర్ణ శాంతి గలవారిగా కాపాడుతాడు. స్థిరమైనటువంటి మనసు, స్థిరమైన మనసు కాకుండా ఇంక దానికి ఆపోజిట్ అండి చంచల మనసు, తప్పిపోయే మనసు, లేదా బొంకే మనసు, ఇట్లా రకరకాలుగా మనం ఆలోచించవచ్చు. స్థిరమైన మనసు మనకు ఉన్నదా లేదా? స్థిరమైనటువంటి మనసును కలిగి మనం ప్రభు మీద ఆనుకుంటే అన్ని విషయాల్లో మరి ప్రభు మనను ఆత్మీయంగా క్షేమాభివృద్ధి కలిగించేవాడు ఉంటాడు. మనము మన పిల్లలు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే వారు ఉంటాం. ఒక నిరీక్షణ, నా ప్రభు నా కొరకు వస్తున్నాడు, ఆయన ఆహ్వానం ఇచ్చాడు, దాన్ని పాల్పొందడం ద్వారా దాన్ని చూసినప్పుడంతా ప్రభు రాకుని జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభుకి శిలువను జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభు ఎత్తబడే విధానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభు వచ్చే విధానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. బిడ్డలారా, ఆశామాషగా కాదు, ప్రభు వస్తున్నాడు, ప్రభు వచ్చే వేళ అయింది కనుక బిడ్డలారా, మరి ప్రభు వచ్చినప్పటికంతా మనం ప్రభు మీద ఆనుకొని ఉన్నాము. మన మనసు స్థిరంగా ఉందా? స్థిరమైనటువంటి మనసు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ప్రభు ఎదుర్కోవడానికి ఎలాంటి ఆటంకాలు ఉండవనేటువంటి విషయాన్ని మనం గుర్తించేవారు ఉండాలి. కనుక మరి స్థిర మనసు గలవారు చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయంలో, యోహాను సువార్త 13వ అధ్యాయం 26వ వచనంలో యూద ఇస్కరియోతు గురించి రాయబడింది. అతని మనసు స్థిరమైనది కాదు. 13వ అధ్యాయం, నేను ఒక ముక్క ముంచి ఒకరికి ఇచ్చేదను వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీయోను కుమారుడు ఇస్కరియోతు యూదాకు ఇచ్చేదను. వాడు ముక్క పుచ్చుకొనగానే సాతాను వారిలో ప్రవేశించను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వారితో చెప్పగా. ఇక్కడ చూసినట్టయితే స్థిరమైనటువంటి బుద్ధి లేనివాడు, స్థిరమైన మనసు లేనివాడు ఉన్నాడు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభువుతో తిరుగుతూ వచ్చాడు. మనం ఎంతకాలం ఏందో
మందిరానికి రాబట్టి మార్మోన్స్ పొంది బాప్తిసం తీసుకొని ఎంతకాలం నుంచి మనం బలిలో పాల్పొందుతున్నాము, మన మనసు స్థిరంగా ఉన్నదా? స్థిరమైనటువంటి మనసు మనం కలిగి ఉండకపోతే వీడారా, ఒకవేళ మరి బలిలో పాల్పొందినాడు ఇస్కరియోతు యూదా, మన వల్ల బలిలో పాల్పొందినాడు, అయితే బయటికి వెళ్ళిపోయినాడు. అంటే ప్రభు దూరమైపోయినాడు. ప్రభుకి శిలువకు మరి ప్రభు శిలువకు వెళుతుంటే ప్రభు దూరమైపోయినాడు. ప్రభు దూరమైపోయినాడు. ప్రభుతో కనెక్షన్ కట్ అయిపోయింది. స్థిర మనసు లేదు, చంచల మనసు వచ్చింది, ధనాపేక్ష వచ్చింది. లేకపోతే ఇంకేమి సాతాను ప్రవేశించి ఏం చేశాడు, ఏమి అమర్చుకున్నాడో తెలియదు. కానీ స్థిర మనసు నుండి దూరం అయిపోయినాడు. మనసు స్థిరపరచుకోలేకపోయినాడు. మరి మిగిలినటువంటి 11 మంది ఉన్నారు. వాళ్ళకి లేనటువంటి ఆశ ఏంటి? అయితే మరి ధనం యొక్క సంచి అతని దగ్గర పెట్టాడు కాబట్టి మనసు దాని మీదనే ఉంది. మనసు చంచలమైపోయాడు. కనుకనే ఏం చేస్తూ వచ్చాడు? బయటికి వెళ్ళిపోయినాడు. త్వరగా బయటికి వెళ్ళిపోయాడు. ముక్క తీసుకున్నాడు, వెంటనే బయటికి వెళ్ళిపోయాడు. వెంటనే విడారా, అలాంటి చంచల మనస్సు మనం కలిగి ఉండకూడదని ప్రభు ఇక్కడ అన్నాడు. కనుకనే ఎవరి మనసు నీ మీద ఆనుకున్నానో వాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. కనుక ఒకవేళ స్థిర మనసు లేకుండా ఎలాంటి మనసు ఉంది చూద్దామండి. కొన్ని మనసుల గురించి చూద్దాం. మొదటి 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. 2వ పేతురు పత్రిక మొట్టమొదటిగా 3వ అధ్యాయము 17వ వచనం. 3వ అధ్యాయం 17వ వచనం. ప్రియులారా, మీరు ఈ సంగతులను ముందుగా తెలుసుకుని ఉన్నారు. మీరు నీతి విరోధుల తప్పుడు బోధనలను తొలగించబడి మీ కలిగిన స్థిర మనసు విడిచి పడిపోకుండా కాచుకొనుడి. కనుక స్థిర మనసు నీతి విరోధులు, వాళ్ళ శాస్త్ర పరిచయాలు స్వనీతి పనులు, దేవుడికి విరోధమైనటువంటి వారు, ధర్మశాస్త్రాన్ని కూడా బోధించేవారు కానీ ధర్మశాస్త్రం అనుసరించేది వారు, స్వనీతి పనులు వాడు. అయితే వారి వెంట వెళ్ళి తన నీతిని పోగొట్టుకున్నాడు. దేవుడికి విరోధమైపోయినటువంటి వాడు ఉన్నాడు. తన మనసును చెరిపివేసుకున్నాడు. ఏమైపోయినాడు? వీరు మరి పడిపోయినటువంటి వాడు ఉన్నాడు. కనుక మన గురించి ఏం చెప్తున్నాడంటే, అయ్యా మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా జాగ్రత్తగా కాచుకోండి. స్థిర మనస్సును మనం కలిగినటువంటి వారు పడిపోకుండా ఉండాలి. మన మనసు స్థిరమైనదిగా ఉండాలి, చంచలమైనదిగా ఉండకూడదు. చంచలుడైపోయినాడు. ఇస్కరియోతు బయటికి వెళ్ళిపోయినాడు. సాతాను ప్రవేశించింది, లాక్కెళ్ళింది. ఆ డబ్బు కొరకు లాక్కెళ్ళింది, డబ్బు తీసుకున్నాడు. యేసు వారికి శిక్ష పలానా శిక్ష పడిందని తెలియగానే మళ్ళా పరిగెత్తుకుంటూ వచ్చాడు. కొంతమటుకు తెలివచ్చింది కానీ పశ్చాత్తాపడలేకపోయినాడు. ఉరిపెట్టుకున్నాడు. చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. వీళ్ళని ఏం ప్రయోజనం? 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో తిరిగినవాడు, 3.5 సంవత్సరాలు ప్రభుకి ఆశ్చర్యకాలను చూసినవాడు, ప్రభు జరిగించే అద్భుతకాలు చూసినాడు. ఒకవేళ తాను కూడా చేసి వచ్చాము 12 మంది శిష్యులతో పాటు. ఎందుకంటే 10వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో యేసు ప్రభు శిష్యులు పంపించినప్పుడు 10వ అధ్యాయం 20వ వచనంలో చెప్తూ వచ్చారు. అద్భుతాలు జరిగించారు, దయ్యాలు వెలుగొట్టారు, ఎన్నెన్నో ఆశ్చర్యకాలు చేశారు. అందులో ఈయన కూడా ఉన్నాడు. ఒకవేళ ఇస్కరియోతు యూదా ద్వారా కూడా జరిగించి ఉండవచ్చు. మరి ఏమైపోయింది? ఆ మనసు ఏమైపోయింది? విడిచిపోయింది. ఏంటంటే అక్కడ నీతి విరోధుల తప్పుడు బోధ వల్ల తొలగించబడి, మరి ఆది నుండి వాళ్ళు శోధిస్తున్నారేమో శాస్త్ర పరిచయులు. ఈయన యొక్క వీక్నెస్ కనుగొని, ఈయన యొక్క బలహీనతను కనుగొని మరి శోధిస్తున్నారేమో. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో, అక్కడ మరి 24వ అధ్యాయంలో చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో వాళ్ళ పంచన చేరాడు. వాళ్ళ పంచన చేరి ఏమైపోయింది చూడండి. 24వ అధ్యాయము 24వ వచనం. చదివండి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను 26వ అధ్యాయం 14వ వచనం. 26వ అధ్యాయం 14వ వచనం. 12 మందిలో ఇస్కరియోతు యూదా వెళ్ళి నేను అప్పగించినట్లా నాకేం మిత్రుడైన వారిని 10 వెండి నాణెములు బయటికి వెళ్ళిపోయినాడు. ఏం కుదుర్చుకొని వచ్చాడు, మాట కుదుర్చుకొని వచ్చాడు. మనసు స్థిరమై లేకుండా అయిపోయింది. ఎవరి మనసు నీ మీద ఆనుకున్నావు పూర్ణ శాంతి గలని కాపాడాలని ప్రభు అంటుంటే మనసు ఆయన మీద ఆనుకున్నాడు. అంతవరకు రొట్టె తీసుకున్నాడు మోస హృదయంతో, బయటికి వెళ్ళిపోయినాడు. వాళ్ళ పంచన చేరాడు. స్వనీతి పరుడైపోయినాడు, దుర్నీతి పరుడైపోయినాడు. విరోధ యొక్క దుర్బోధకు లోబడిపోయినాడు. వెండి నారులకు ప్రభువాన్ని అప్పగించడానికి తీర్మానించుకున్నాడు.
ముక్కపుచ్చుకున్నాడు, రొట్టె బలలో పాల్గొన్నాడు, కానీ బయటికి వెళ్ళిపోయాడు. మరి మిగిలినటువంటి 11 మంది వెళ్ళిపోలేదుగా, వాళ్ళ మనసు స్థిరంగా ఉంది. కనుక స్థిరమైనటువంటి మనసు మనకు అవసరం. రెండవది ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. మరియు సహోదరు, గట్టిగా చదవాలి, క్లియర్ చదువు. మరియు సహోదరుడైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలంగా ప్రభువునందు స్థిర విశ్వాసం గల వారై నిర్భయంగా దేవుని వాక్యం బోధించడానికి మరి విశేషంగా ధైర్యం తెచ్చుకుంది. స్థిర హృదయం ఎవరికైతే ఉంటుందో, మరి స్థిర మనసు ఎవరికైతే ఉంటుందో స్థిరమైనటువంటి విశ్వాసం వస్తుంది. విశ్వాసము, ప్రభు నా కొరకై మరణించాడు, ప్రభు నా కొరకై సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ప్రభు నా కొరకై పరలోకానికి వెళ్ళాడు, ఇదిగో ప్రభు నా కొరకు మరలా వస్తున్నాడు. కనుక ఈ విషయాన్ని బోధించే విషయాల్లో స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండమని సహోదరులకు తెలియపరుస్తున్నాడు పౌలు ఇక్కడ. కనుక నేను రాయబడిన మాట ఏంటంటే, సహోదరులకు తెలియపరిచేది ఏంటంటే, మీరు స్థిరమైనటువంటి విశ్వాసము కలిగి ఉండండి. బోధించే విషయాల్లో స్థిరమైనటువంటి విశ్వాసము, వాక్యం బోధించుటకు మరి విశేషంగా ధైర్యం తెచ్చుకోమంటున్నాడు. విశ్వాసముతో స్థిరమైనటువంటి విశ్వాసము మనకు ఉండాలి. ప్రభు నన్ను రక్షించాడు, నా కొరకే స్థలం సిద్ధపరిచాడు, నేను ఆయన వచ్చినప్పుడు ఎత్తబడతాను. కనుక ఆయన ఆనుకొని జీవించేటువంటి వారికి, ఎవరైతే ఖచ్చితంగా ఆయన ఆనుకొని జీవించేవారు ఉంటారో అలాంటి వారు ఒక స్థిరమైనటువంటి నిశ్చయిత ఏంటంటే విశ్వాసం కొనసాగి. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం రాయబడింది. మరి బలవంతులైండు 13వ వచనం, మెలకువగా ఉండండి, విశ్వాసం మీద ఎట్లా ఉండాలి, స్థిరంగా ఉండాలి, నిలకడగా ఉండాలి. కనుక ఆ 11 మంది స్థిరంగా ఉన్నారు, 11 మంది నిలకడగా ఉన్నారు విశ్వాసంలో. వాక్యం బోధించడానికి ఆయన ప్రభు యేసుక్రీస్తు ఎత్తబడిన తర్వాత వాళ్ళు మరణం వరకు కూడా స్థిరమైనటువంటి విశ్వాసంతో ప్రభు గురించి తెలియజేయడానికి వాళ్ళు ఇష్టపడుతూ వచ్చారు. ప్రాణాపై వచ్చిన వాటిని మరి ఆ ప్రభుని ఆనుకోవడం వదిలిపెట్టలేదు వాళ్ళు. కనుక చూడండి, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఏం రాయబడింది? నేను శరీర విషయంలో దూరంగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందు మీ స్థిర విశ్వాసం చూచి కనుక ఎంత సంతోషం. మన విశ్వాసం కూడా ప్రభు సంతోషిస్తున్నాడు. మన విషయమే పరిశుద్ధులు సంతోషిస్తారు. మన విషయం అనేకులు మరి ఇరుపరు వారు లేదా మరి సేవకులైనటువంటి వారు, పెద్దలైనటువంటి వారు, ఇరుపరు వారిని కూడా ఆనందించేటువంటి వారు ఉండాలి మన యొక్క స్థిరమైనటువంటి విశ్వాసాన్ని బట్టి. కనుక ఇక్కడ రాబడిందంటే, మీరు ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తన క్రీస్తునందరి మీ స్థిర విశ్వాసం. కనుక యోగ్యమైనటువంటి ప్రవర్తన, ఎవరి మనసు నీ మీద ఆనుకున్నానో వారికి యోగ్యమైనటువంటి ప్రవర్తన ఉంటుంది. ప్రభునందు స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటాడు. ప్రభు యొక్క నామముని విశ్వాసం ప్రకటించేటువంటి వాడుగా కూడా ఉంటాడు. కనుక ఉదయకాల సమయంలో స్థిరమైనటువంటి మనస్సు, స్థిరమైనటువంటి విశ్వాసము మనం కలిగి ఉండాలి. చూడడం మాట మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో మాట్లాడండి. మొదటి పేతురు పత్రిక 9వ వచనం కూడా మాట ఉంది. 9వ వచనం, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై. సాధారణ ఎదిరించాలంటే లోకంలో కూడా అనేకుడు ఇప్పుడు మరి 12 మందిలో ఒకరైనటువంటి ఇస్కరియోతు యూదా విశ్వాసంలో స్థిరమైనటువంటి విశ్వాసం లేనివాడు కనుక జయించలేకపోయినాడు. లోకాన్ని జయించలేకపోయినాడు, డబ్బును జయించలేకపోయినాడు, మనసును స్థిరపరచుకోలేకపోయినాడు, పాడైపోయినాడు. కనుక ఇక్కడ అన్నాడు, అయ్యా మరి లోకంలో ఇలాంటి శ్రమలు వస్తాయి, మీకు కూడా శోధనలు వస్తాయి, మీకు కూడా డబ్బు ఆశ చూపిస్తారు. ఎవరైనా సరే అప్పగిస్తే ఇదిగో మీకు కూడా ఇస్తామన్నా అప్పగించి ఒకవేళ వాళ్ళు కూడా అడిగినారేమో, అయితే వాళ్ళు విశ్వాసంలో సడలిపోలే. ఇస్కరియోతు మాత్రమే మరి వాళ్ళకు సరెండర్ అయిపోయినాడు. కనుక వీళ్ళారా ఇక్కడ ఏమన్నాడంటే భక్తులతో అంటున్నాడు, లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నదని ఎరిగి విశ్వాసం ముందు స్థిరుడైంది. వాడిని ఎదిరించండి, ఎందుకంటే వాడు తిరుగులాడుతున్నాడు. ఎవరిని ఎదుగుతున్నాడు? 3.5 సంవత్సరాలు ఎంతమంది శోధించారో వాళ్ళు. 12 మందిలో శోధించి ఉండవచ్చేమో, మనకు రాయబడలేదు. కానీ అయితే మరి 12 మందిలో కూడా ఎవరు లోబడలేదు. ఇస్కరియోతు యూదా మాత్రమే వాళ్ళకి లోబడి మరి కమిట్ అయినాడు, ఆయన అప్పగించడానికి. కనుక లోకంలో ఇలాంటి శ్రమలు మీకు కూడా రావచ్చేమో. ప్రభువుని జీవించే మనం, ప్రభువులో పాల్పొందే మనం, ప్రభుని సేవించే మనం, ప్రభు గురించి ప్రకటించే మనం,
మనకు కూడా శ్రమలు వస్తాయేమో, కనుక అవన్నీ ఎదిరించాలంటే మీ విశ్వాసం స్థిరంగా ఉండాలి, మీ మనసు స్థిరంగా ఉండాలి, మీ విశ్వాసం స్థిరంగా ఉండాలి. ఎవరి మనసు మీ మీద ఆనుకున్నాం, స్థిర మనసు గలవారు ఆయన పరిపూర్ణ శాంతి గలవారుగా కాపాడుతారు. ఎందుకనగా అతడు నేను విశ్వాసం ఇచ్చి ఉన్నాడు. కనుక స్థిర మనసు మనకి ఎంతైనా అవసరము, స్థిర విశ్వాసము మనకు అవసరం. మూడవదిగా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 9వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం ఏమని రాయబడింది? నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థం బట్టి కాక కృపను బట్టి హృదయం స్థిరపరచుకున్నట్టు మంచిది. భోజనం బట్టి ప్రవర్తించడానికి ఏమీ ప్రయోజనం కలగదు. ఇక్కడ స్థిర హృదయము, హృదయాన్ని స్థిరపరచుకోవాలి. కనుక భోజనాన్ని బట్టి ఒకవేళ మీకు శోధన కలుగుతాయేమో, అక్కడ డబ్బును బట్టి శోధన కలిగింది, ఇక్కడ భోజనాన్ని బట్టి శోధన కలిగింది. మన పితరుల గురించి తెలుసు మనకు. భోజనాన్ని బట్టి శోధించబడినటువంటి వాడు జయం పొందినటువంటి వారు ఉన్నారు, నలుగురు బాలురు. మరి ఆ నలుగురు బాలురు భోజనాన్ని బట్టి శోధించబడినప్పుడు వాళ్ళు అందులో విజయం పొందినారు. భోజనాన్ని బట్టి మరి ఆశీర్వాదం పోగొట్టుకున్నటువంటి వాడు ఉన్నాడు ఏశావు. భోజనాన్ని బట్టి మరి ఆశీర్వదించబడినటువంటి వారు ఉన్నారు దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో. భోజనాన్ని బట్టి శోధించబడి మరి ఆశీర్వాదం పోగొట్టుకున్నటువంటి ఏశావు గురించి మనకు తెలుసు. వీడారా మరి 12వ అధ్యాయం 14, 15, 16 ఉంది. కనుక ఇక్కడ మనం చూసినట్టయితే మరి భోజనం పదార్థాలను బట్టి కాక కృపను బట్టి హృదయాన్ని స్థిరపరచుకుంటే దేవుడు కృపగలవాడు. మనం అనేక విషయాలు తప్పిపోయినప్పటికీ దేవుడు కృప చూపుతూనే ఉన్నాడు, కనికరం చూపుతూనే ఉన్నాడు. ఆయన మనం తృణీకరించక ఉపేక్షించక మరి అపేక్షించి మనల్ని ఏర్పరచుకున్నాడు. కనుకనే ఆ కృప మనం నిలిచి ఉండాలి. స్థిర మనసు గలవారు, ఎవరి మనసు నీ మీద ఆనుకున్నావు స్థిరమైనటువంటి మనసు కలిగి ఉంటారో అలాంటి వారిని పరిపూర్ణ శాంతికరంగా కాపాడుతానని ఉన్నాడు. స్థిరమైనటువంటి మనస్సు మనకు ఉండాలి, స్థిరమైనటువంటి విశ్వాసం ఉండాలి. ధనాపేక్షకు శరీరాశి బతికిన ప్రభువు యేసుక్రీస్తు చెప్పారు, మీ హృదయము ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలనను మందముగా ఉన్నవి ఒకవేళ కనుక హృదయం స్థిరంగా ఉందా లేదా, లేకపోతే చైతన్యమైనటువంటి మన హృదయం కలిగి ఉన్నామా, ఇక్కడ హృదయం అక్కడ హృదయం కలిగి ఉన్నామా, హృదయం స్థిరంగా ఉందా లేదా చూసుకోవాలి. తిండి విషయము మరి మత్తు విషయము ఐహిక విషయాల విషయము ఐహిక విచార విషయాల్లో మనం ఒకవేళ మన హృదయం మన మీద దోషారోపణ చేయబడుతున్నామేమో. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎవరి మనసుని మీద ఆనుకోను అలాంటి వారి పూర్ణ శాంతి కలుగునే కాపాడబడతాం. మరి పూర్ణమైనటువంటి విశ్వసించాము, యేసుని నమ్ముకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, హస్తనిక్షేపం పొందాం, బలిలో పాల్పొందుతున్నాం, ఆరాధిస్తున్నాము. అయితే శోధించబడేటువంటి పరిస్థితులు అనుదినము మనకు ఎదురవుతూ ఉంటాయి. కుటుంబంలో శోధించబడవచ్చు, బయట శోధించబడవచ్చు, సంఘంలో శోధించబడవచ్చు, డబ్బు ద్వారా శోధించబడవచ్చు, ఆహారం ద్వారా శోధించబడవచ్చు, ఐహిక విచారం ద్వారా శోధించబడవచ్చు, లోక ఆశల చేత శోధించబడవచ్చు. ఏ విషయంలో మనం మన విశ్వాసంలో సడిపోకుండా ఉండాలి. మన విశ్వాసంలో స్థిరమైనటువంటి పునాది, స్థిరమైనటువంటి హృదయం మనకు కలిగి ఉంటాం. బిడారా ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతాం. స్థిరమైన మనసు లేకుండా మరి అనేకలు తప్పిపోయినటువంటి వారిని మరి గురి పెట్టుకుంటే వాళ్ళే తప్పిపోయినారులేండి, ఆయన తప్పిపోగలిగితే నేను ఎందుకు తప్పిపోకూడదు అనుకుంటావా? వాళ్ళు తప్పిపోయి ఏమైపోయినారు? రాయబడింది అక్కడ 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం రాయబడింది, అనేకులు అరణ్యంలో ఆయనకి ఇష్టలుగా ఉండలేకపోయినారు. ఏమైపోయినారు? దాని తర్వాత చదివితే కొంతమంది ఒక రకం చేరినారు, కొంతమంది ఇంకో రకం చేరినారు, కొంతమంది అగ్ని చేత, కొంతమంది భూమి నెరవేర్చి, కొంతమంది దేవునికి శిక్ష, కొంతమంది అగ్ని దిగి ఇట్లా చచ్చిపోయారు. వాళ్ళే తప్పిపోయినారండి, మనం ఎందుకు అని అనుకుని చులకనైపోతే జాగ్రత్త, ప్రభు వచ్చే వేరైంది. ప్రభు వచ్చినప్పుడు ఒకవేళ విశ్వాస విషయంలో స్థిరత్వం లేకుండా ఉన్నామేమో, హృదయం ఏమైనా తగ్గిపోయిందేమో, దేని విషయమై దోషాలు కూడా చేయబడుతున్నామేమో, జాగ్రత్త. అందుకనే చూడండి ఇక్కడ మరి అపొస్తలుల కార్యం 11వ అధ్యాయం 23వ వచనంలో 11వ అధ్యాయము 23వ వచనంలో పౌలు అన్నాడు, 11:23వ వచనంలో
తొలగిపోయినప్పుడు మరి ఆ స్తెఫను విషయం కలిగిన శ్రమను బట్టి కొంతమంది తొలగిపోయినారు. అందుకని వాళ్ళ గురించి పౌలు అంటున్నాడు, అయ్యా మీరు దేవుని కృపను చూసి సంతోషించి ప్రభుని స్థిరముతో హత్తుకోండి. దేవుడు కృపగలవాడు. ఆయన చనిపోయినంత మాత్రమున స్తెఫను చంపేశారు. ఒకవేళ చనిపోతే అక్కడికి వెళ్ళాడు, పరలోకానికి వెళ్ళాడు. మీరు కూడా ఒకవేళ చంపబడితే ధన్యులు. కానీ మీరు మీ హృదయంలో మరి అస్థిరత కలిగించుకోవద్దు. మీరు దేవుడి కృపను పొందకుండా మీరు మరి తప్పిపోవద్దు. దేవుడి కృపను తప్పిపోవద్దు. స్థిర హృదయంతో ప్రభువుని మరి హత్తుకొని ఉండండి అని ప్రభువు హెచ్చరిక. మరి పౌలు శిష్యులను దృఢపరిచి హెచ్చరిక చేసేవాడు ఉన్నాడు. మరి అనుకుంటే మరి పౌలు ఎన్నిసార్లు తప్పిపోవాల్సినటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో దాదాపు 24 పర్యాయాలు 24 సందర్భాలు ఉన్నాయి అక్కడ. అయినప్పటికీ స్థిర హృదయంతోనే ఉన్నాడు. ప్రభు కొరకు జీవించిన ప్రభు కృప మీద నిలిచి ఉన్నాడు. స్థిరమైనటువంటి హృదయాన్ని భద్రపరుచుకున్నటువంటి వాడిగా చూస్తాం బిడ్డారా. మరి యాకోబు పత్రిక 5వ అధ్యాయం చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం ఏమన్నా అక్కడ? ప్రభు రాక సమీపించున్నది గనుక మీరు ఓపిక కలిగి ఉండుడి. కనుక ప్రభుకి రాకడ సమీపం ఉంది. సహోదరులారా, ఓ సహోదరులారా, ప్రభుకి రాకడ సమీపించింది కనుక మీరు ఏం చేయాలి? ఓపిక కలిగి ఉండండి. ఓపిక కలిగి ఉండండి. తర్వాత మరి నీ హృదయం ఏం చేయాలి? స్థిరపరచుకోవాలి. స్థిర హృదయాన్ని స్థిరపరచుకోవాలి. ఓ నా హృదయమా పాట పాడతాం. ఓ నా హృదయమా పాడుమా కృత గీతం ప్రభునకే, ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ప్రభువు ప్రేమ. హృదయమా పాడుమా. హృదయం స్థిరపడాలంటే పాటలతోనూ, వాయిద్యములతోనూ, సంగీతములతోనూ, ఆత్మసమైనటువంటి పద్యములతోనూ మీ హృదయాన్ని నింపబడి ఉండాలి. ఆదివారం వచ్చినప్పుడు ఇక్కడ మాత్రం పాడేది కాదు. మరి ఇంట్లో ఉన్నప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు, మరి పని చేసుకున్నప్పుడు, వంట చేసినప్పుడు, లేకపోతే ఇంకేదో పని చేసినప్పుడు మరి హృదయంలో పాటలు రావాలి. హృదయంలో పాటలు మనల్ని ఉప్పగా చేస్తాయి, మన విశ్వాసాన్ని అధికం చేస్తాయి. కనుక ప్రభు యొక్క రాకడలో మనం ఎట్లుండాలంటే ఓపిక కలిగి కాచుకుని ఉండాలి. ఆ తర్వాత మన హృదయాలను స్థిరపరచుకోవాలి. స్థిర హృదయం స్థిరంగా ఉన్నదా? నీ మనసు స్థిరంగా ఉన్నదా? లేదా నీ విశ్వాసం స్థిరంగా ఉన్నదా? స్థిరపరచుకునేటువంటి వారు ఉండాలి. స్థిర హృదయం కలిగి ఉండాలి. మూడవదిగా తిండి విషయంలో మరి అన్ని విషయాల్లో మనము స్థిరంగా ఉండేటువంటి వారు ఉండాలి. ఎందుకంటే ప్రభు వచ్చి వేళ మరి రూతు తన హృదయాన్ని స్థిరపరచుకున్నది. అతనితో ఒకటి వచ్చేదానికి కష్టానికి నష్టానికి ఓర్చుకున్నది. తన హృదయంలో ఒక నిబ్బరం కలిగి, తన హృదయంలో ఒక నిశ్చయత కలిగి ఉంది. నాకు ఈ దేవుడు కావాలి, నాకు ఈ ప్రజలు కావాలి, నాకు ఈ నిబంధన నాకు కూడా కావాలి, ఆ ప్రజలతో నేను కష్టమైన అనుభవించాలి, ఆ ప్రజలతో చనిపోవాలని కూడా ఇష్టపడాలి, ఆ ప్రజలు పాతిపెట్టే చోటనే నేను పాతిపెట్టబడాలి అని ఒక నిశ్చయత తన హృదయంలో కలిగి ఉంది. స్థిరపరచుకున్నది రూత్. మరి మనం ఇలాంటి స్థిరమైనటువంటి హృదయం మనం కలిగి ఉన్నామా? ప్రభుత్వం ఏది చూడండి, వర్షం లెక్క పెట్టవచ్చు. కొంతమంది ఎక్కడున్నారు? ప్రభు చేయనప్పుడు మరి ప్రభు అడిగినారు. లూకాసు 17వ అధ్యాయంలో 10 మంది బాగైతే ఒకటే వచ్చాడు, మిగిలిన 50 అని అడగలేదా? అడిగినాడు. ఇప్పుడు మనల్ని అడిగాడా? ఏమ్మా మీ ఆయనది, ఏమ్మా మీ భార్యది, మీ పిల్లలేడి, మీ తల్లిదండ్రులేడి అడిగాడా? అడుగుతాడు. అప్పుడు ఏం చెప్తాం? ఏమ్మా మీ ఆయనది, మీ భార్యది, మీ పిల్లలేడి అని ప్రభువుకి ఏం చెప్తాము? సిగ్గుపడవలసి వస్తుంది. కనుక స్థిరపరచుకోవాలి, కష్టమైన నష్టమైన. కనుక మరి స్థిరమైనటువంటి మనస్సు, కానీ ప్రతి ఒక్కరు కూడా స్థిరమైనటువంటి మనసు అవసరం. మనసు స్థిరంగా ఉంటే అన్ని స్థిరంగా ఉంటాయి. మన మనసు స్థిరంగా ఉంటే మన విశ్వాసం కూడా స్థిరంగా ఉంటుంది. మన విశ్వాసం స్థిరంగా ఉంటే మన హృదయం కూడా స్థిరంగా ఉంటుంది. 4వదిగా
4 హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం చూడండి. 11వ అధ్యాయము 27వ వచనం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాని చూస్తున్నట్లు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. కనుక ఇక్కడ మోషను గురించినటువంటి సందర్భం. విశ్వాసాన్ని బట్టి వాళ్ళను ప్రేమించి వాళ్ళను చక్కబెట్టాలని, వాళ్ళకు సహాయం చేయాలని కోరుకున్నాడు. అయితే మరి వాళ్ళే తృణీకరించినప్పుడు పారిపోవాల్సి వచ్చింది. రాజాజ్ఞకు భయపడుతూ వచ్చాడు. అయితే ఒక నిశ్చయం ఏంటంటే స్థిరమైనటువంటి బుద్ధి కలిగిన వాడు ఉన్నాడు. కనుక రాజాజ్ఞకు భయపడక ఏం చేశాడు? అదృశ్యుడైన వాడిని చూస్తున్నట్టు స్థిరబుద్ధి గలవాడై భయపడక ఐగుప్తును విడిచిపోయాడు. నాకు ఈ ఐగుప్తు అవసరం లేదు, దేవుడి ప్రజలతో శ్రమ అనుభవించడానికి నాకు ఇష్టము, ఆ ప్రజలతో కలిసి ఉండడానికి, ఆ ప్రజలతో కలిసి తినేదానికి, త్రాగడానికి, ఉండేదానికి నాకు ఇష్టం. ఈ రాజరికం నాకొద్దు, ఈ విగ్రహాలు నాకొద్దు, ఈ సింహాసనం నాకొద్దు, ఈ వాతావరణమే నాకొద్దు, నేను ఇక్కడ ఉండాలి, వెళ్ళిపోతాను అని అక్కడి నుంచి పోయినటువంటి వాడిగా చేస్తాను. కనుక పారిపోయినట్టుంది. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాలంలో స్థిరమైనటువంటి మన బుద్ధి ఒకసారి ఇక్కడ మనమే అంటుంటాం, వీడి బుద్ధి సరిగలేదండి, ఇప్పుడు చెప్పినది ఇంకోసారి చెప్పడు, ఇక్కడ ఉన్నట్టుగా అక్కడ ఉండదు, ఇప్పుడు మాట్లాడి అప్పుడు ఉండదు అని ఏదో రకరకాలుగా అంటుంటాం. అంటే మన బుద్ధి సరైనది కాదు. కనుక బుద్ధి కూడా స్థిరంగా ఉండాలి, మన మాట కట్టుబడి ఉండాలి. 40 సంవత్సరాలు మరి ఎంతో తరబేది పొందినాడు. ఇక తర్వాత నెక్స్ట్ ఫరో తర్వాత రాజు కావాల్సినటువంటి వాడు, ఐగుప్తు దేశాన్ని ఏలవలసినటువంటి వాడు. అయితే మార్చుకున్నాడు, ఇది నాకు అవసరం లేదు, ఈ సింహాసనం వద్దు, ఈ రాజరికం వద్దు, ఇదిగో దేవుని ప్రజలు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తా. కనుక పారిపోయినాడు. 40 సంవత్సరాలు అక్కడ కూడా దేవుడు తరబేది ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ అక్కడికే తీసుకొచ్చాడు, వాళ్ళ నుండి బయటకు తీసుకొచ్చాడు, ఇశ్రాయేలు బయటకు తీసుకురావడానికి. కనుక బుద్ధి స్థిరపరచుకున్నాడు, నాకు ఈ సింహాసనం. ఒకవేళ ఆయన కాంప్రమైజ్ అయిపోయి మరి బయటికి పారిపోకుండా ఫరో దగ్గరికి పారిపోయింటే చంపేవాడా? ఇప్పుడు ఐగుప్తీయుడు ఇశ్రాయేలు నిన్న అతను చెప్పినట్టుగా మమ్మల్ని చంపాలనుకున్నావా అని అనుకుంటే, నేను ఎవరనుకున్నా, నేను సింహాసనం కూర్చున్నాను రేపు పొద్దున, నన్ను మీరేం చేయాలనుకుంటున్నారు? ఒకవేళ అని ఉండింటే, ఫరో దగ్గరికి పరిగెత్తింటే, సింహాసనం దగ్గర పరిగెత్తింటే, రాజు దగ్గరికి చంపగలరా? వీళ్ళు చంపలేదు. అయితే ఆ తర్వాత మోషే ఇశ్రాయేలుకు మరి నాయకుడు అయ్యేవాడా? దేవుడితో నమ్మకం ఉండేవాడా? దేవుడి చేత బల నమ్మకమైనటువంటి దాసులు అనిపించుకోగలడా? అయితే రాజు అనుగ్రహం పొందలేదు, కానీ రాజు ఆగ్రహానికి దూరమైపోయినాడు. దేవుడు అనుగ్రహం పొందినాడు, బుద్ధి మార్చుకున్నాడు. స్థిరమైనటువంటి బుద్ధి కలిగి, స్థిరమైనటువంటి మనస్సు, స్థిర విశ్వాసము, స్థిర హృదయం కలిగి ఉన్నాడు. స్థిరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడి ప్రభును వెంబడించినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ చూడండి, 2వ సమూయేలు గ్రంథము, 1వ సమూయేలు గ్రంథము 25వ అధ్యాయంలో ఇక్కడ అబీగైలు అనేటువంటి ఉంది. 1వ సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం 3వ వచనం చూడండి. 1వ సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగైలు. ఎట్లాంటిదంట? సుబుద్ధి, మంచి బుద్ధి కలదు, స్వస్థ బుద్ధి కలదు. బుద్ధి ఎలాంటిదంటే, మరి భర్తనేమో మొరటోడు అంటే దానికి అర్థం ఏంటంటే పనికిమానుడు అని చెప్తుంది ఆమె. కనుక ఎవరు పని వాళ్ళు అంటున్నారు, ఆ ఇంట్లో పని చేసేటువంటి వాళ్ళు అంటున్నారు, యజమానుడు భర్తను ఏమంటున్నారు? పనికిమానుడు. మా యజమానుడు మనిషే కానీ పనికిమాలిన మనిషి. 17వ వచనంలో రాయబడింది, మొరటోడు, దుష్టుడు, పనికిమానుడు. మరి భార్య గురించి ఏం చెప్తున్నారు? భార్య గురించి స్వస్థ, స్థిర బుద్ధి కలది. ఎట్లాంటిదంటే స్వస్థ, సుబుద్ధి కలది, మంచి బుద్ధి కలది. కనుక స్వస్థ బుద్ధి లేదా స్థిర బుద్ధి. కనుక మంచి ఉదాహరణ మరి మంచి బుద్ధి, సుబుద్ధి కలిగినటువంటి వాడు, స్థిర బుద్ధి కలిగినటువంటి వాడు మోసే. సుబుద్ధి కలిగినటువంటిది దావీదు గురించి రాబోతుంది 18వ అధ్యాయం మొదటి సమయంలో. సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు కనుక దేవుడు అతనికి తోడైనాడు. సుబుద్ధి కలిగి, మంచి బుద్ధి, స్థిర బుద్ధి, స్థిరమైన మనసు కలిగినటువంటి స్త్రీ.
కనుకనే యోగ్యంగా మరి ప్రవర్తించింది. తన భర్త మరి దావీదు చేత చంపబడకున్నట్టుగా అడ్డుపడినటువంటిదిగా చూస్తున్నాం. మంచి బుద్ధితో వివేకంతో ప్రవర్తించింది. కనుక స్థిరబుద్ధి మనకు అవసరం. మనసు స్థిరపరచుకోవాలి. మరి మనసు స్థిరమైనటువంటి మనసు కలిగి ఉండాలి. స్థిర విశ్వాసం కలిగి ఉండాలి. స్థిరమైనటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి. స్థిరమైనటువంటి బుద్ధిని మనం కలిగినటువంటి వారు ఉండాలి. ఐదవదిగా 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. కావున వాని యెడల మీ ప్రేమను స్థిరపరచవలెనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. కనుక ఇక్కడ అపొస్తలుడైన పౌలు కొరింథీయులతో మాట్లాడితే ఏమంటాడంటే, మీరు ఎవరిని గురించి చెప్పబడుతుంది, మరి ఎవరైనా ఒకవేళ మీరు దుఃఖంతో ఉన్నట్లయితే అక్కడ మొదటి అధ్యాయం చివరి భాగం ఉంది, 2వ అధ్యాయం మొదటి భాగం ఉంది. నేను దుఃఖంతో మీద తిరిగి రావాలని నా మటుకు నిశ్చయించుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి యొక్క విశ్వాసంలో తొలగిపోయినారు, ప్రేమలో తొలగిపోయినారు, మరి స్థిర హృదయం లేకుండా అయిపోయింది. వాళ్ళు మరి శరీరానుసారం అయిపోయినారు చాలా మంది. కానీ నేను వారి విషయం చెప్తున్నాడు ఇక్కడ. అయ్యా, మీరు మరి వారిలో మీరు మీ ప్రేమను స్థిరపరచుకోవాలి. మీ ప్రేమలో కూడా మనము స్థిరత్వం కలిగినటువంటి వారుగా ఉండాలి. ప్రేమించే విషయాల్లో స్థిరమైనటువంటి మనస్సు ఉండాలి. ప్రభు ప్రేమ మరి అందుకనే చూడండి, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయంలో, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 7, 8, 9 వచ్చిన ప్రేమ గురించి. అయితే అన్నింటికి అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనకు వీలైనట్టు మెలకువడండి. ప్రేమ అనేక పాపములు కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరినొకరు మిక్కటమైన ప్రేమ గలవారి నుండి సనుకొనకుండా ఒకరినొకరు ఆతిథ్యం చేయుడి. దేవుని జ్ఞాన విషయంలో కృప విషయమై నిర్వాహకులై ఒక్కొక్కడు మరి కృపావరం పొందిన కొద్ది ఒకరినొకరు ఉపచారం చేయండి. కనుక ప్రేమ కలిగి ఉండండి. ఎప్పుడైతే ఈ లక్షణాలు మనం కలిగి ఉంటామో ఎవరు తప్పిపోవడానికి వీలుండదు. అక్కడ మనసు స్థిరంగా ఉంటుంది, విశ్వాసం స్థిరంగా ఉంటుంది, బుద్ధి స్థిరంగా ఉంటుంది, హృదయం స్థిరంగా ఉంటుంది. ప్రేమలో కూడా మనము వేరువారి మరి మనకి ప్రేమ గురించి ఒక అధ్యాయమే ఉంది. కొరింథీయుల పౌలు చెప్పాడు ప్రేమ గురించి ఒక అధ్యాయమే రాయించాడు. ఇక్కడ ప్రేమలో కూడా మనం స్థిరమైనటువంటి వారిగా ఉండాలి. ప్రేమ స్థిరంగా ఉండాలి. మరి అందుకనే సామెతల గ్రంథం రాయబడింది, మరి ప్రేమ మరి ఉప్పంగా చేయను అని కొరింథీయులు రాయబడింది. ప్రేమ ఎట్లుండాలంటే యథార్థమైనదిగా ఉండాలి. పైకి భక్తి గలవారి నుండి మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం రాయబడింది. 2 నుంచి 4 వరకు రాయబడింది. పైకి భక్తి గలవారిని ఉండి అంతరంగంలో దేవుని ప్రేమ లేని వారు ఉండకూడదు. దేవుని ప్రేమ కలిగి అంతరంగ స్వభావం మనం ప్రేమ కలిగి ఉండాలి. దేవుని మరి పైకి భక్తి గలవారి ఉండి అంతరంగంలో దేవుని శక్తులు లేని వారు ఉండకూడదు. అంటే అదేంటి? దేవుని ప్రేమ లేని వారు ఉండకూడదు. ప్రభు ప్రేమించేట్టుగా మనం ప్రేమించేటువంటి వారు ఉండాలి. పైకి భక్తి ఉంటే సరిపోదు. అందుకని ఒక స్థలంలో 2వ సమయ గ్రంథంలో యోబు అనేటువంటి వాడు ఒక వ్యక్తిని మరి అమాష అనేటువంటి వ్యక్తిని దర్శించడానికి పిలుచుకొని వస్తున్నాడని తెలిసి చాటున ఉండి కౌలించుకొని ముద్దు పెట్టుకొని కాలిపోయినటువంటి కత్తిని తీసి పొడి చేసి చంపేస్తాడు. అది ప్రేమనా? కౌలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, ప్రేమించినట్టుగా ఉంది. కానీ కడుపులో కత్తి తీసుకొని పొడిస్తే ప్రేమలు కింద పడితే అక్కడే చచ్చిపోయాడు. అది కాదు నిజమైన ప్రేమ. మొదటి సమయ గ్రంథం 18వ అధ్యాయంలో 1-2 వచనాలు రాయబడింది. యోనాతాను దావీదు యొక్క ప్రేమలు ఎట్లాంటి వాళ్ళ ప్రాణములు కలిసిపోయినాయి. స్థిరమైనటువంటి ప్రేమకు గుర్తుంది. ప్రేమ సూచనగా ప్రభువు యేసుక్రీస్తు నీ కొరకు నాకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. మన పాపలన్నింటినీ కప్పివేసినాడు. ప్రేమ సూచకం. ప్రేమ ధ్వజంగా ఎత్తున్నాడు మన కొరకే. ఆ ప్రేమ చేత మనం విందుశాలను తోలుకొనిచ్చాడు ప్రభు. ఆ ప్రేమలో మనం నిలిచి ఉండాలి. ఆ ప్రేమ స్థిరమైనదిగా ఉండాలి. పైకి మాట్లాడేది కాదు. పైకి కొంతమంది ప్రైజ్లాడు అంటారు, కానీ వెనక్కి పోగానే తిట్టుకునే వాళ్ళు ఉంటారు. అట్లాంటి ప్రేమ స్థిరమైనటువంటి ప్రేమ కాదు. అది స్థిరమైన హృదయం కాదు, స్థిరమైన బుద్ధి కాదు, అది స్థిరమైన విశ్వాసం కాదు, అది స్థిరమైన మనసే కాదు, అది విశ్వాసే కాదు.
అట్లాంటి మరి మరి మనసు మనం కలిగి ఉండకుండా ఇక్కడ ప్రభు అంటున్నాడు, మరి వారి ఎడల మీ ప్రేమను స్థిరపరచాలి. ప్రేమను బట్టి అన్నింటినీ సహించేటువంటి వారిగా మనం ఉండాలి. స్థిరమైనటువంటి ప్రేమ. మొదటి పేతురు ఇందాక చదివాం, కానీ యోనాతాను మరి అందుకనే ఇందాక చదువుతూ వచ్చాం సామెతలు 17:17 నిజమైనటువంటి స్నేహితుడు విడువక ప్రేమించేవా. స్థిరమైనటువంటి ప్రేమ. మన కొరకు తన ప్రాణం పెట్ట భద్రమైన అని మొదటి పత్రిక 3:16 రాబడింది. రోమపత్రిక 5:8 తన ప్రేమ రుజుపరిచినటువంటి వాడు ఉన్నాడు. మొదటి సమయం 2వ సమయం మొదటి అధ్యాయం చివరి రాబడింది. వింతైనటువంటి ప్రేమను చూపించినటువంటి వాడు ఉన్నాడు దావీదు. కానీ ఇలాంటి ప్రేమ అదే స్థిరమైనటువంటి ప్రేమ. స్థిర హృదయం ఎప్పుడైతే కలిగి ఉంటామో, స్థిర బుద్ధి కలిగి ఉంటామో, స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటామో, స్థిరమైన మనసు కలిగి ఉంటామో, ప్రేమలో కూడా స్థిరత్వం ఉంటుంది. అలాంటి స్థిరమైనటువంటి ప్రేమను మనం కలిగినటువంటి వారు ఉండాలి. తర్వాత 6వది కదండి 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును అన్నది. ప్రభు నామమును ఒప్పుకొని ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోను అన్నది దానికి ముద్రగా ఉన్నది. మరి 5వదిగా చూసినట్టయితే 6వది అనుకుంటా, 6వదిగా మరి స్థిరమైనటువంటి పునాది. ఎప్పుడు ప్రభుని ఎరిగినటువంటి వాళ్ళమైతే ప్రభు తన వారిని ఎరుగును. మన పునాది ఏంటో, మన విశ్వాసం ఏంటో, మన ప్రేమ ఏంటో, మన యొక్క హృదయం ఏంటో ప్రభు ఎరుగును. ప్రభు తన వారిని ఎరుగును. మన బుద్ధి సరిగా ఉంది లేదా, మన పునాది ఎట్లా వేసుకున్నాం. వేసుకోవడం చెప్పాడు మత్తయి సువార్త 7:24 నుండి 2 పునాదుల గురించి చెప్తూ వచ్చాడు. మరి మన పునాది బండ మీద ఉందా? బండ మీద ఉన్నట్లయితే స్థిరంగా ఉన్నట్లే. అయితే ఇసుక మీద కట్టినటువంటి పునాది వలె, అంటే ఇసుక మీద కట్టిన వాళ్ళు ఎవరండి? ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు వస్తారు, బుద్ధి పుట్టి ఆదివారం వస్తారు, లేకపోతే రారు. ఇక ఆదివారం కాదు, కొంతమంది నెలల తరబడి రారు, పండుగలు వస్తే వస్తారు. అది స్థిరమైన పునాది కాదు. ఏదో పండగ కాబట్టి వచ్చాము అన్నట్టు ఉంటుంది. కనీసం 25వ తారీఖున పోతే ఎలాగా, జనవరి 1 పోతే ఎలాగా? అది స్థిరమైనటువంటి పునాది కాదు. నీ పునాది సరిగా లేదు, ఇసుక మీద కట్టింది. ఏదైనా కష్టం వస్తే తొలగిపోతా, శోధన వస్తే తొలగిపోతా. నీ పునాది సరిగా లేదు. ప్రభుని ఎరుగును. ప్రభు నామను బట్టి మరి ప్రభుని ఒప్పుకొని ప్రతి వాడు కూడా దుర్నీతి నుండి తొలగిపోవాలి. పునాది సరిగా ఉంటే దుర్నీతి నుండి తొలగిపోతా. పునాది సరిగా ఉంటే ప్రేమ నుండి తొలగిపోవు. ఇసుకరేతు విధానాలు బయటకు వెళ్ళిపోవు. ఇసుకరేతులే సాతానుకు లోబడిపోవు. స్థిరమైనటువంటి పునాది. ఆ పునాది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. ఆ బండ క్రీస్తే. కొరింథీ పత్రికలో ప్రభు చెప్పాడు మరి 10వ అధ్యాయం, ఆ బండ క్రీస్తే. ఆ బండ మీద మన పునాది ఉన్నదా, మన పాదములు. అక్కడ 40వ కీర్తన 42వ కీర్తనలో మనం చదువుతాం. జగన్ గల దొంగ పైకి లేవనెత్తాడాను, పట్ట కుప్ప మీద పైకి లేవనెత్తాడాను, ఆయన బండ మీద స్థిరపరిచాడన్నాను అని చెప్తాం. ఆ పునాది మీద స్థిరంగా ఉన్నదా మన పాదములు స్థిరంగా ఉన్నాయా? లేకపోతే ఒక కాలు కింద పెట్టి ఒక కాలు పైన పెట్టి ఇందులే ఎవరు చూసినప్పుడు ఇదిగో కాలు ఉందన్నా, ఇంకా వాళ్ళు వచ్చేటప్పుడు ఇదిగో నీ పైన ఉందన్నా ఈ కాలు, ఇక్కడ వాళ్ళ వైపు ఈ కాలేమో ఈ వాళ్ళు వీళ్ళ వైపు. అట్లాంటి పునాది స్థిరమైనది కాదు. స్థిరమైనటువంటి పునాది చూడండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 28వ అధ్యాయంలో ఆ పునాది గురించి ఇక్కడ ప్రభు చదివిస్తున్నాడు. 28వ అధ్యాయము 16వ వచనం అనుకుంటా. 28:16 ప్రభు యెహోవా సెలవిస్తున్నాడు, శివులో పునాదిగా రాత్రి వేసేవాడని నేనే, పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. కనుక స్థిరమైనది, బహు స్థిరమైనటువంటి పునాది. ఆ పునాది మీద కట్టబడకపోతే మనము మన పాదములు స్థిరంగా ఉండలేము. మన విశ్వాసంలో లెక్కలు ఉండం. బండ మీద కట్టినటువంటి ఇల్లు వలె మనం ఉండము. మరి ఇసుక మీద కట్టినటువంటి పునాది మీదనే మనం ఉంటాం. 9 నెలలు వర్షాలు రావుగా, అంటే ఇప్పుడు ఎప్పుడు పట్టి వస్తున్నాయండి.
9 నెలల వరకు నా పునాది బాగానే ఉంది అనుకుంటా. వర్షకాలం వస్తే తెలుస్తుంది, శోధన వస్తే తెలుస్తుంది మన పునాది నిలబడేది ఉన్నదా లేకపోతే జారిపోయేది ఉందా. 9 నెలలు అమ్మ చాలా గట్టిగా ఉంది నా పునాది, మీరు ఊరికి అనవసరంగా ఖర్చు పెట్టుకున్నారు, చూడు నా పునాది ఎట్లుందో, నా ఇల్లు ఎట్లుందో, నా జీవితం ఎట్లుందో అని అనేటువంటి చెప్పుకుంటాం. కానీ శోధన వచ్చినప్పుడు తిండి వలనను, మత్తు వలనను, అనేక విచారం వలనను, ధన మోసంలో పడిపోతే మన పునాది చెదిరిపోతుంది. చూడాలా, మరి సంవత్సరం గడుస్తున్నాయి, సంవత్సరం చివరికి వచ్చాము. మన విశ్వాసము, మన యొక్క విశ్వాస జీవితం, క్రైస్తవ జీవితము స్థిరంగా ఉన్నదా లేదా? స్థిరమైనటువంటి మనస్సు, స్థిరమైనటువంటి విశ్వాసము, స్థిరమైనటువంటి హృదయము, స్థిరమైనటువంటి మరి బుద్ధి, స్థిరమైనటువంటి ప్రేమ, స్థిరమైనటువంటి పునాది. ఆ పునాది క్రీస్తే. ఆ క్రీస్తు అనేటువంటి బండ మీద మన పాదములు నిలుపుకున్నటువంటి వారిని ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కనుక మరి ఈ పునాది స్థిరమైనదిగా ఉన్నదా లేదా మనం పరీక్షించుకునే వారు. తర్వాత చివరిగా 7వ చూసినట్టయితే 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం, 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 2:7 వచనం. మీరు శ్రమలో ఎలాగ పాలువారి ఉన్నారు, అలాగే ఆదరణలోను పాలువారి ఉన్నారని ఎరుగుదురు కనుక మిమ్మల్ని గురించి మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. ఇక్కడ నిరీక్షణ స్థిరమైనది, స్థిరమైన నిరీక్షణ. స్థిరమైన నిరీక్షణ అంటే ప్రభు మన కొరకు ఇచ్చినటువంటి నిరీక్షణ స్థిరంగా ఉండాలి. ఆ నిరీక్షణ గురించి మనకు చాలా సంగతులు మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మరి స్థిరమైనటువంటి నిరీక్షణ మనం కలిగి ఉన్నామని కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో 27:2 వచనంలో రాయబడింది. ఆ నిరీక్షణ ఏంటి? స్థిరమైనటువంటి నిరీక్షణ కలిగి ఉన్నామా లేదా? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయం కాదు, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 27 వచనాలు, 1వ అధ్యాయము 27:2 వచనాలు. స్థిరమైనటువంటి నిరీక్షణ ఏంటి? ఆ నిరీక్షణ అంటే అన్ని జనులలో ఈ మరణం యొక్క మహిమేశ్వరం పెట్టిదో అది అనగా మీ అందున క్రీస్తు మహిమ నిరీక్షణకు కారకుడై ఉన్నాడు అన్న సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచబోయి ఆ మరణం వారికి బయలుపరిచాడు. మన పితరులకు ఆదాము మొదలుకొని మరి మలాకి వరకు యేసుప్రభువారు ఎల్లప్పుడూ పుట్టే వరకు కూడా వాళ్ళకి అందరికీ లేనటువంటి గొప్ప ధన్యత ఏంటంటే మరణమైనటువంటి క్రీస్తు మనకు బయలుపరిచాడు. ఎవరైనా చూశారా? యేసుప్రభు రాకమునుపు ప్రత్యక్షంగా దేవుడు చూశారు ఎవరైనా? ఎవరు చూడలేదు. ప్రవక్తలు చెప్తే చూశారు, మరి ప్రవక్తలు చెప్తే నమ్మినారు. అయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మర్మమైనటువంటి క్రీస్తు నీకు నాకు బయలుపరచుకున్నాడు. వాళ్ళకంటే ధన్యులమ్మా. ఆయన బయలుపరుచుకున్నాడు. ఆ మహిమ కలిగినటువంటి క్రీస్తు నీ కొరకు నా కొరకు పరలోకాన్ని విడిచి నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చాడు. కనుక స్థిరమైనటువంటి నిరీక్షణ ఏంటంటే మహిమా నిరీక్షణ అయి ఉన్నాడు. ఆ మహిమ కలిగినటువంటి నిరీక్షణతో మనం జీవించే వారిగా ఉండాలి. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, 2వ తెస్సలోనికీయులకు పత్రిక 2వ అధ్యాయంలో, 2వ తెస్సలోనికీయులకు పత్రిక 2వ అధ్యాయంలో ఇక్కడ ఒక నిరీక్షణ ఉన్నది. 2వ అధ్యాయము 16 వచనం, 16-17 కలిసి ఉన్నాయి. మన ప్రభువైన యేసుక్రీస్తును మనల్ని ప్రేమించాడు, నిత్యమైన ఆదరణ ఇచ్చాడు, శుభ నిరీక్షణను అనుగ్రహించాడు. తండ్రి అయిన దేవుడును నీ హృదయమును ఆదరించి ప్రతి సత్కార్యమును ప్రతి సద్వాక్యమును స్థిరపరచును గాక. మనకున్న నిరీక్షణ ఈ నిరీక్షణలో స్థిరంగా ఉండాలి. పౌలు చెప్పాడు కొరింథీయులకు, అయ్యా మీరు ఈ నిరీక్షణలో స్థిరంగా ఉండండి. మీకు వచ్చే కష్టాలలో, మీకు వచ్చే బాధల్లో, మీకు వచ్చేటువంటి శోధనలో, మీకు వచ్చేటువంటి కరువులో, మీరు లేమిలో, అన్ని పరిస్థితుల్లో కూడా నిరీక్షణ కలిగి ఉండండి. కష్టాలు వచ్చాయని వదిలిపెట్టద్దు, నష్టం వచ్చిందని వదిలిపెట్టద్దు, ఇబ్బందులు వస్తున్నాయని వదిలిపెట్టద్దు. ఇక్కడ నిరీక్షణ స్థిరముగా ఉండనివ్వండి. అదే మహిమ నిరీక్షణ. అందుకనే పౌలు చెప్పాడు, అదే 24 వచ్చిన కొలస్సీ మొదటి వచ్చిన 24లో మరి లోకంలో మన పితరులకు లేనటువంటి గొప్ప అధికత ఏంటంటే క్రీస్తు మరణమైనటువంటి క్రీస్తు మనకు బయలుపరుచుకున్నాడు. అది నాలో ప్రత్యక్షంగా వాళ్ళు బయలుపరచుకోలేదు, ధర్మశాస్త్రం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. కానీ నేటి దినాల్లో ఆ ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి ఆ దేవుడే
నీ కొరకు నా కొరకు శరీరధారిగా మన మధ్య నివసించాడు. ఇది మర్మమైనటువంటి క్రీస్తును బయలుపరిచాడు పౌలు. ఆ క్రీస్తే మహిమా నిరీక్షణ అయి ఉన్నాడు. ఈ నిరీక్షణలో మనం నిలిచున్నామా? ఎవరి మనసు నీ మీద ఆనుకున్నాను వాడిని పూర్ణ శాంతికరముగా కాపాడు. ఏలైనా అతడు నేను విశ్వాసం ఉంచున్నాడు. ఇలాంటి నిరీక్షణ, మరి శుభప్రదమైనటువంటి నిరీక్షణ, తర్వాత మహిమా నిరీక్షణ. మరొక నిరీక్షణ ఉంది చూడండి. మొదటి పేతురుపత్రిక మొదటి అధ్యాయంలో 3వ వచనం. మొదటి పేతురుపత్రిక మొదటి అధ్యాయం 3వ వచనంలో మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మనకి ఇచ్చే నిరీక్షణ బట్టి చూడండి ఎంత మాట ఇక్కడ. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడాలి. ఆయన ద్వారా మనకు కలిగింది నిరీక్షణ. ఆయన యేసు ప్రభువుని లోకానికి పంపించకుండా ఉన్నట్లయితే ఈ శుభవచనం మనం పలకబడేది కాదు. నీకు శుభం కలుగును గాక, ఇదిగో నీ గర్భంలో కుమారుడు ఉదయించబోతున్నాడు, ఆయన లోకరక్షకుడు, పాప క్షమించేవాడు, నశించిన వెతికి రక్షించేవాడు, మరి అపవాదికులను లయపరిచేవాడు. ఈ శుభవచనం ఆయన పలికేది కాదు. తండ్రి దేవుడు జ్ఞాపకం చేసుకోలేకుండా ఉన్నట్లయితే గలతీ పత్రిక 4:4 రాయబడిగా అంత్యదినం లేదు మరి కాలం సంపన్నుడు కుమారుడిగా జన్మించేవాడు కాదు. తండ్రి దేవుడు మన మీద కృప చూపించకపోతే మరి శుభ నిరీక్షణ. ఇక్కడ ఉన్నటువంటి నిరీక్షణ కారణం ఎవరంటే తండ్రి దేవుడు కనుక. చదవండి. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగును. యేసు ప్రభువు లోకంలో అందరి వల్ల చనిపోయి సమాజ సేవడి పురుగులు బట్టి మరి లేవకుండా ఉండింటే అసలు మనకు నిరీక్షణ ఉండేది కాదు, విశ్వాసం లేదు, ప్రేమ లేదు, ఇక ఏం లేదు అనేవాడు. అయితే ప్రభు యేసుక్రీస్తు తిరిగి లేచడం ద్వారా ప్రభు యేసుక్రీస్తు లోకంలో తిరిగి లేచాడు. ప్రత్యక్షంగా అనేకులు కనబడ్డాడు. 33 సంవత్సరాలు జీవించాడు. 3.5 సంవత్సరాలు అద్భుతంగా పరిచయం చేశాడు. అనేకలు బాగు చేశాడు. సమాజంలో తిరిగి లేచాడు. ఒకవేళ కనబడకుండా వెళ్ళిపోయిండే లేచి ఉన్నాడు కాదు అనేవాళ్ళు. 40 దినాలు కనబడ్డాడు. అనేకులు కనబడ్డాడు. సాక్షాత్తుగా తన గుర్తులు చూపించాడు. తన సమాధి ఖాళీ ఉంది. ఇట్టి నిరీక్షణ శుభంతో కూడినటువంటి శుభం కనుక యేసుప్రభువు లేచాడమ్మా. యేసుప్రభువు కొరకు జన్మించాడు, అద్భుతాలు చేశాడు, నిశిక్ష భరించాడు, సమాజపడ్డాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, మరలా వస్తున్నాడు. నిరీక్షణ ఇది కూడా శుభ నిరీక్షణ. కనుక స్థిరమైనటువంటి నిరీక్షణ మనం కలిగి ఉండాలి. కనుక ఇప్పుడు చెప్పండి, మొట్టమొదటి ఏంటి? మరి స్థిరమైన మనసు. రెండవదిగా స్థిరమైన విశ్వాసం. మూడవదిగా స్థిరమైన హృదయం కలిగి ఉండాలి. నాలుగవదిగా స్థిరమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలి. ఐదవదిగా స్థిరమైనటువంటి పునాది కలిగి ఉండాలి. ఆరవదిగా స్థిరమైనటువంటి ప్రేమను కలిగి ఉండాలి. ఏడవదిగా స్థిరమైనటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి. ఇది మన నిరీక్షణ. ఎప్పుడు వస్తుందంటే ఎవరి మనసు నీ మీద ఆనుకున్నాను. కనుక ప్రభు యేసుక్రీస్తు అప్పగించబడినప్పుడు ఇదిగో మీ కొరకే విరవలసినటువంటి నా శరీరము. మరి 12 మంది ఆనుకోలేకపోయినారు. ఒకడు తప్పిపోయినాడు. 11 మంది ఆనుకున్నారు. వాళ్ళు స్థిరపడిపోయినారు, సాక్షులుగా ఉన్నారు. నేడు మనం ఈ సువార్త మరి చెప్పుకోవడానికో చదువుకోవడానికో ఈ గ్రంథం చేత పట్టుకోవడానికో కారణం ఎవరంటే ఆ 11 మందే. ఇంకొక ఆయన చేర్చబడ్డాడు అపోస్తలుడు మత్తయి అనే ఆయన. ఆ 12 మందే కారణం. ఒకవేళ వాళ్ళు కూడా వాళ్ళ మనసు స్థిరం కాకుండా ఇంకా వాళ్ళ వృత్తికి వాళ్ళు వెళ్ళిపోయిందంటే నేడు మన చేతులు ఈ గ్రంథం ఉండేది కాదు. ప్రపంచవ్యాప్తంగా దేవుడి గురించి తెలియపరచబడేది కాదు. బిడ్డారా, వాళ్ళ మనసు స్థిరపరచుకున్నారు, వాళ్ళ హృదయాన్ని స్థిరపరచుకున్నారు, వాళ్ళ విశ్వాసాన్ని స్థిరపరచుకున్నారు, వాళ్ళ గుణాన్ని స్థిరపరచుకున్నారు, వాళ్ళ ప్రేమను స్థిరపడి ఉన్నారు. నిరీక్షణ కూడా అట్లే ఉంది. ప్రభు కొరకు జీవించారు, ప్రభు కొరకు మరణించారు కూడా ఇష్టపడుతూ వచ్చారు. మనం పరీక్షించుకున్నాం. దేవుడు ప్రేమ కలిగిన వాడు, నిజమైన స్నేహితుడు, విడవక ప్రేమిస్తున్నటువంటి వాడు. ఈ ఉదయకాల సమయంలో ఆ ప్రభు మన కొరకై ఆనవాళ్ళు వచ్చాయి. ఆనవాళ్ళు తిన్నప్పుడంతా, ఆ రొట్టెను తిన్నప్పుడంతా, ఆ పాత్రను త్రాగినప్పుడంతా ప్రభు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు ఈ నిరీక్షణ నాకు ఇది చూసినప్పుడల్లా
మీరే జ్ఞాపకం చూసినప్పుడే కాదు, ప్రతి దినం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనుదినము జ్ఞాపకం చేసుకునే వారు ఉండాలి. అప్పుడే మన విశ్వాసంలో స్థిరం ఉంటాం, నిరీక్షణలో స్థిరం ఉంటాం. ఈ 7 విషయాలు, ఇంక చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు శ్వాస స్థిరమే, ప్రభు సింహాసనం స్థిరమే, ప్రభు మాట స్థిరమే, ప్రభు వాగ్దానం స్థిరమే, ప్రభు పరలోక రాజ్యం స్థిరమే. ఇవన్నీ చాలా సంగతులు ఇంకొక 7 ఉన్నాయి. కనుక స్థిరమైనటువంటి దేవుడు స్థిరమైనటువంటి దాన్ని స్థిరపరిచాడు మన కొరకై. ఈ శుభ నిరీక్షణ, ఈ స్థిరమైనటువంటి వాటి మీద మనం పట్టుకొని ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడినట్లుగా మరి మనము ఆ విధంగా దేవుడు సిద్ధపరచుగాక ప్రార్థన చేస్తాం, తీర్మానం చేసుకున్నాం. ఇంకేలా ఏ విషయాల్లో స్థిరత్వం లేకుండా ఉన్నామేమో, ఏ విషయాలు మనము మరి ఐక్య విచారమో, ధనమోసమో, లేకపోతే ఇంకే విషయాల్లో తప్పిపోతున్నామేమో స్థిరపరచుకుందాం. మనం చక్కబెట్టుకుందాం. ఎవరి వైపు చూడక్కర్లేదు. ఎవరో రాలేదు, వచ్చేవారు మనం రాకుండా ఉందామా? లే, వాళ్ళ కొరకు కాదు. మనం మన దేవుడు నమ్ముకోలేదు. మన జీవితాన్ని స్థిరపరచుకోవడానికి మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఇస్కరేతు ఈదవలే 3.5 సంవత్సరాలు ఉండి కూడా మరి మనం 30 ఏళ్ళైందో, 20 ఏళ్ళైందో, 40 ఏళ్ళైందో, ఒకవేళ అట్లాంటి పరిస్థితి జరగకుండా ఉండాలంటే మన మనసు స్థిరపరచుకోవాలి. ఎవరి మనసు నీ మీద ఆనుకున్నాం, స్థిర మనసు గలవారు ఆయన ఆనుకొందరు. అలాంటి వారిని పరిపూర్ణమైనటువంటి శాంతి గలవారిని నేను కాపాడుతాను. ఎందుకంటే విశ్వాసంతో అట్టి స్థిరమైనటువంటి బుద్ధి, ఈ 7 లక్షణాలు మన జీవితాలు ఉన్నట్లుగా ప్రభు మనకు సహాయం చేయగలని ప్రార్థన చేస్తాం. ప్రేమ తండ్రి, మధ్యాహ్న సమయం తండ్రి, నీ దాసులు గారు చేసిన లేఖన భాగాలను బట్టి తెలుస్తున్నాం ప్రభా. ఎవరి మనస్సు అనే అంశం మీద తండ్రి దాసుల ద్వారా తీర్చిన ఆ యొక్క అంశాలను బట్టి, ఆ యొక్క వ్యక్తులను బట్టి స్వతంత్రిస్తున్నాం ప్రభా. ఆ యొక్క తండ్రి స్థిరమైన ఆ యొక్క తండ్రి ఆ యొక్క మనస్సును, స్థిర విశ్వాసాన్ని గురించి, ఆ యొక్క స్థిరమైన తండ్రి హృదయం గురించి, ఆ యొక్క స్థిర బుద్ధిని గురించి తండ్రి, ఆయన తండ్రి స్థిరమైన ప్రేమను, ఆయన స్థిరమైన పునాది గల పునాదిని, అదే తండ్రి స్థిరమైన నిరీక్షణ గురించి మాట్లాడుతూ వచ్చారు ప్రభా. తండ్రి అదృశ్యమైన వాటిని తండ్రి ఆ యొక్క వాటి గురించి, ఆ యొక్క తండ్రి చంచలమైన వాటి గురించి కూడా మీ దాస్తున్నారు తెలిసిన భాగాలను బట్టి సంతోషిస్తాం ప్రభావ. అవును తండ్రి స్థిరమైన విశ్వాసము, స్థిరమైన మనస్సు, ఆ యొక్క స్థిరమైన ప్రేమ, ఆ యొక్క స్థిరమైన నిరీక్షణ కలవారిగా రూతును చూస్తూ వచ్చాం ప్రభావ. రూతు తండ్రి ఆ యొక్క స్థిరమైన చంచలమైన మనసు లేకుండా తండ్రి స్థిరంగా దృఢ విశ్వాసంతో వచ్చింది కాబట్టి ఆమె గర్భవాసం నుండి తండ్రి దావీదు గోత్రం అనేటువంటి యూదా గోత్రం అనేటువంటి తండ్రి యేసుక్రీస్తు ప్రభు గారు అర్పించడం వచ్చింది ప్రభావ. ఇక లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చిందండి. ఆ యొక్క సకల పాపములను పరిహారించిందండి. ఆ యొక్క చీకటి నుండి పారదొలి అంధకారంను రూపుమాపిందండి. మా యొక్క జీవితాల్లో వెలుగును సంపాదిస్తూ వచ్చాడు. ఆ యొక్క తండ్రి ఆ యొక్క మాసంలో తండ్రి, ఆ యొక్క తండ్రి మీరు ఆ యొక్క వాగ్దానం ద్వారా తండ్రి, ఆ యొక్క వాక్యాల ద్వారా తండ్రి, ఆ యొక్క స్థిరమైన గురించి, ఆ యొక్క స్థిరమైన పునాది గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఏ విధంగా ఎదురు చూస్తూ వచ్చాడు, ఆ విధంగా తండ్రి మీకు కూడా ఎదురు చూస్తే వాక్యాన్ని మాకు తెలియచేయండి ప్రభావ. ఆ విధంగా ఆ విధంగా చూస్తూ వచ్చినప్పుడు, ఆ యొక్క నిరీక్షణ కలిగి వచ్చినప్పుడు తండ్రి వాడవారిని మహిమా కిరీటాన్ని ఆయా భక్తాలను అనుగ్రహిస్తూ వచ్చారు. ఆ విధంగా తండ్రి మీకు కూడా అటువంటి వాక్యాన్ని కలిగి సహాయం అందించండి. ఆ విధంగా తండ్రి మరొకసారి తండ్రి మా యొక్క విశ్వాసాన్ని తండ్రి సన్నగిల కూడా తండ్రి దృఢమైన విశ్వాసం కలిగి సహాయం అందించండి. నేను రాకూడదు తండ్రి నిర్ధారకంగా ఉన్నప్పుడు నేను మొదటి ఒలిముఖంలో చేరుటకు సహాయం అందించండి ప్రభావ. ఆ విధంగా తండ్రి నీ యొక్క రాకడం తండ్రి మేము మా యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవడానికి సహాయం అందించమని మా ప్రభు యేసునామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ప్రభు యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టె దాసులు చెల్లించి దాని గురించి ఇది నీ కొరకైనటువంటి నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఖైదించాడని చెప్పి మా తండ్రి పరిశుద్ధ దేవ వినాయకాల సంకల్పం బట్టి క్రీస్తు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి ఈ గొప్ప రక్షణ బట్టి నిరీక్షణ బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాయని మమ్మల్ని ఏర్పరచుకున్నారు. రుణీకరించలేదు, త్రోసివేయలేదు. మా స్థితిగతులను బట్టి, మా యొక్క పాపను బట్టి, మా యొక్క మరి పేదరికాన్ని బట్టి మమ్మల్ని తృణీకరించుకున్నాను.
మమ్మల్ని ఏర్పరచుకున్న విధానం బట్టి స్తోత్రాలైనా మమ్మల్ని మరి స్థిరమైనటువంటి పునాది మీద మేము ఆనుకుని జీవించాలని మాకు ఇచ్చిన కృపకే స్తోత్రాలు. మా కొరకు మీరు చెల్లించిన భయాలను బట్టి మీ బలచుకు చేరాలకు మీ కృపను పొందడానికి మా పాలను స్థిరపరిచినకే స్తోత్రాలు. ఆయన తిని త్రాగుటల్ని జ్ఞాపకం చేసుకోమన్నారు. అట్లా రొట్టెను మరి ఈ వరలో పాల్గొనడానికి కావాల్సిన కృప దయచేయండి. యేసు ప్రభువు నామం బట్టి స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సరే రొట్టెలో పాల్గొనడానికి పోతున్నారు. మీ చేయి సాపండి అట్లా మరి మీ చేతిలో వచ్చిన కొలుస్తారు దానికి కృతజ్ఞతనర్పింతు